సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించడంతో తదుపరి సారథి ఎవరన్న ఆసక్తి ఏర్పడింది. కేంద్ర కమిటీలోని 17 మంది సభ్యుల్లో ఎవరు దళపతి కానున్నారు? బెంగాల్కు చెందిన రాజన లేక తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మల్లోజుల వేణుగోపాల్కు అవకాశం దక్కుతుందా అన్న చర్చ జరుగుతోంది. వేణుగోపాల్ ప్రస్తుతం పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు. దండకారణ్యంలో కీలక బాధ్యతలు చూస్తున్నారు. కేంద్ర కమిటీ అధికారిక ప్రతినిధిగాను వ్యవహరిస్తున్నారు. వీరిద్దరిలోనే ఒకరికి అగ్ర పదవి లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు గతంలో పనిచేసిన గణపతి అలియాజ్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావుకు అప్పగిస్తారా అన్న చర్చ నడుస్తోంది. తిప్పిరి తిరుపతి బాలకృష్ణ వంటి నేతలు కూడా కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం గణపతి అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రం బాధ్యతలో ఉన్నారు. 70 ఏళ్ల వయస్కుడైన ఆయనకు క్లిష్ట సమయంలో మరోసారి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా అన్న చర్చ కూడా నడుస్తోంది. 2004లో సిపిఐ మావోయిస్టు పార్టీ ఏర్పాటుకు ముందు గణపతి పీపుల్స్ వార్కు కేంద్ర కమిటీ కార్యదర్శిగా 15 ఏళ్ల పాటు పనిచేశారు. పీపుల్స్ వార్ ఎంసీసీ విలీనమై మావోయిస్టు పార్టీ ఆవిర్భవించిన తర్వాత 2004 నుంచి 2018 వరకు ఆయన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో బస్వరాజ్ మిలిటరీ కమిషన్ చీఫ్గా ఉన్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో గణపతి బాధ్యతలు వదులుకోవడంతో 2018లో బస్వరాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగాను ఆయనే ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు ఎన్కౌంటర్లో ఆయన మరణించడంతో 2 పదవులు ఖాళీ అయినట్లయింది. అసలే ఆ పార్టీ తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఈ సమయంలో పార్టీ బాధ్యతలు ఎవరు చూస్తారనేది సస్పెన్స్గా మారుతోంది.